వెల్కమ్ టు వీడన్ న్యూస్. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మార్కెట్ కమిటీ ఎదురుగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. అసెంబ్లీ సాక్షిగా శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి దేవాలయం లాంటిదని అసెంబ్లీ స్పీకర్ సుప్రీం అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో పేరు ఉన్న నాయకుడు గడ్డం ప్రసాద్. ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక దళితుని అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఇక భావించకుండా ఆయనను ఏకవచనంతో దూషిస్తూ అవమానపరిచినటువంటి వారిని శిక్షించాలని, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మరియు ఆయనని బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎన్ఎస్యుఏ మాజీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంజద్ షైక్, డైరెక్టర్ సాయినాథ్ పటేల్, నడుంశెట్టి భూమన్న, నాయకులు భగవాన్ పటేల్, దిగంబర్ రాజేశ్వర్ మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి నాయకుడు, అలాంటి నాయకుడిని ఇలా దళితులు అని చెప్పేసి ఆయనని పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ పార్టీగా స్పీకర్ పోస్టులో కూర్చోబెట్టాం. దీన్ని బట్టి మీ అందరికీ తెలవాలి, కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో, ఏ విధమైనటువంటి ప్రేమాంతరాగాలు ఇలా గమనించినట్లయితే గతంలో 2 సార్లు అధికారులు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల గురించి ఏం చేసిందని చెప్పేసి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దళితులకు వ్యతిరేకంగా, దళితుల యొక్క అస్తిత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో దళితులని నాశనం చేసి టీపీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా ప్రోగ్రాం చేయడం జరిగింది. శాసనసభలో అధ్యక్షులు గారిని అగౌరవపరిచి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన ఆ మాటలు ఈరోజు రాష్ట్రమంతా, దేశమంతా బాధపడుతున్నారు. అంటే అసెంబ్లీ అంటే ఒక దైవ మందిరం, ఆ మందిరంలో ఏ రకం మాట్లాడాలా, దాంట్లో సభాధ్యక్షులు ఆయన ఒక అందరికీ సమానం న్యాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆదరణపరిచి మరి ఆయన ఒక చిన్న కులంకున్నారు కాబట్టి ఆయన మీద అట్లా మాట్లాడడం చాలా కష్టం. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఇష్టం ఉన్నంత మాట్లాడింది 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఆయనలో మేము చూసిన గవర్నర్ గారు భాష వస్తే ప్రోటోకాల్స్ గా పాటించలేదు. మరి అప్పటి నుంచి మీకు అది అలవాటు. ఈరోజు మరి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నాం, మీరు 10 సంవత్సరాలు రాజకీయం చేసిన తర్వాత ఇంకేంటి ఎంత కావాలా, ఎంత అవకాశం ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఉన్నది ఈ రకం మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే అసెంబ్లీని అగౌరవపరిచి మరి మీరు మళ్ళా మీరే మాట్లాడతారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేము ఇలా మాట్లాడి అలా మాట్లాడారు. ఏంది ఇది? ఇప్పుడు ఏమున్నది మీ దగ్గర? ఏ రకమైన పవర్ లేదు, ప్రజలు లేరు. ప్రజలు నిర్ణయం తీసుకున్న తర్వాత ఓపిక ఉండాలి. ఒక సంవత్సరం కాలేదు ఎప్పుడే కాంగ్రెస్ మీద ఇన్ని మాట్లాడుతున్నారంటే మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి జగదీశ్వర్ రెడ్డిని మేము అంత రాష్ట్రంలో అన్ని అక్కడ ధర్నాలు నిరసనలు నడుస్తున్నాయి. మరి అయినా ఒకటే చెప్తున్నాం, ఆయనకు ఏ రకమైన అధికారం లేకుండా ఆయన అట్లా మాట్లాడడం తప్పు. ఈ రోజు మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఆయనకు అసెంబ్లీ నుంచి బడతం చేయాలి. ఆయనని ఈ రోజు మనం ఒకటే అగౌరవపరిచిన అసెంబ్లీని ఆయన ఉండటానికి అర్హత లేదు. కాబట్టి మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఈ రోజు మనం ఒకటే చెప్తున్నాం, మరి మీకు ఓపిక ఉండాలా. మరి సవాలు ఇవ్వండి అంటే సవాలు ఇవ్వడానికి లేదు. మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఈ పది మీద ఉండి మంచిగా చేసేందుకు ఇది అనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు మరి కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తే